జోష్న వాళ్ళ ఇంటికి గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చి జోష్న తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని వాళ్ళతో చెప్తూ ఉంటే, ఇంతలో అక్కడికైతే జోష్న వాళ్ళ నానమ్మ ఇద్దరు కలిసి రావడంతో కార్తీక్ గౌతమ్‌తో "అదిగో నీ ప్రిన్సెస్ వచ్చారు. నువ్వే మాట్లాడు" అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ గౌతమ్ అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అదేంటే వీడొచ్చాడు ఇక్కడికి, వాడేంది కోపంగా వెళ్ళిపోతున్నాడు, ఏమై ఉంటదని చెప్పని పారిజాతం జోష్నతో అంటూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ, "మీ గుసగుసలేంటి? అసలు నువ్వు ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్ళావు జోష్నానని చెప్పనని" చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. "అదేంటండి ఎక్కడికి తీసుకెళ్ళావని చెప్పని అడుగుతావు? ఇంతకీ ఈ పెళ్ళి ఎందుకొచ్చాడు గౌతమ్? పెళ్ళి ఆగిపోయిందా ఏంటి?" అని అడుగుతూ ఉంటుంది. దాంతో కార్తీక్, "ఏంటి పారిజాతం, ఎప్పుడెప్పుడు పెళ్ళి ఆగిపోవాలా అన్నట్టు నీ ఆనందం చాలా ఎక్కువగా ఉంది, ఆగిపోయిందేమోననేసి" అంటూ ఉంటాడు. "అదేం లేదు కార్తీక్" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, పార్లర్‌కే తీసుకెళ్ళాను" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. కార్తీక్ దాంతో, "పార్లర్‌కి వెళ్ళేటప్పుడు నేను కార్ డ్రైవర్‌ని ఉన్నాను కదా, నన్ను తీసుకెళ్ళాలి కదా, మీరిద్దరే డ్రైవింగ్ చేసుకొని ఎలా వెళ్తారు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో శివనారాయణ, "నువ్వు ఆగు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "ఏం జోష్న, నీకు గౌతమ్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో జోష్న, "అదేంటి తాతయ్య ఇప్పుడు అడుగుతున్నారు ఆ విషయం" అని చెప్పనైతే అంటూ ఉంటుంది జోష్న. దాంతో దశరథ్ అయితే, "నీ వాలకం చూస్తుంటే పెళ్ళి ఇష్టం లేదేమో అన్నట్లు ఉంది" అని చెప్పి అనగానే జోష్న, "ఏమైంది డాడీ, ఎందుకు అట్లా అంటున్నారు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "మరి ఏం చెప్పమంటావు, గౌతమ్ వచ్చి ఇప్పుడే నీ గురించి మొత్తం చెప్పిపోయాడు. నువ్వు అతను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంటే, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదని తను బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడే ఇట్లాగుందంటే ఇంతకీ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని మమ్మల్ని నిలదీశాడు. మేమేం సమాధానం చెప్పాలి జోష్న అని చెప్పనైతే సుమిత్ర అడుగుతూ ఉంటుంది. దాంతో జోష్న అయితే, "నేను ఫోను సైలెంట్‌లో ఉంది మమ్మీ, నేను చూసుకోలేదని" చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో దశరథ్ అయితే, "సైలెంట్‌లో ఉందని నువ్వు మాకు చెప్తే మేము నమ్ముతాం. కానీ వాళ్ళు నమ్మరు కదమ్మా. నువ్వు ఒకసారి వెళ్ళి కలిసి వాళ్ళకి క్షమాపణ చెప్పు" అని చెప్తూ ఉంటాడు. "సరేలే డాడీ, ఫోన్ చేసి చెప్తానంటుంది." "కాదు, ఫోన్ చేసి కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళే నువ్వు చెప్పి రావాలని" చెప్పగానే జోష్న అయితే, "సరే మీ ఇష్టం, నేను అట్లాగే చెప్తానని" చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో సుమిత్ర, "కానీ నువ్వు గౌతమ్ తోటి అట్లా ఉండకూడదు జోష్న. ఇంతకు ముందే నిశ్చితార్థం జరిగినందుకే వాళ్ళ కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. కానీ నీ వల్ల రేపు ఏమన్నా పెళ్ళి ఆగిపోవడం ఇలాంటివి జరిగినాయి అంటే అతని మొహం మనము చూడలేము. వాళ్ళ అమ్మ నాన్న మనల్ని క్షమించరమ్మా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "అదేం లేదు మమ్మీ, మీరు చెప్పినట్లే నేను చేసుకుంటానని" జోష్న అంటుంది.